కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తేనే నిజమైన అభివృద్ధి జరుగుతుందని చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా నక్సల్ గ్రామంలోని కస్తూర్బా విశ్వవిద్యాలయంలో 81 లక్షల రూపాయలతో నిర్మిస్తున్న అదనపు గదుల నిర్మాణానికి ఎంపీ శంకుస్థాపన చేశారు. అనేక కేంద్ర ప్రభుత్వ నిధులు గత రాష్ట్ర ప్రభుత్వం చర్యల వల్ల వృధా అవుతున్నాయని విమర్శించారు. దేశం అభివృద్ధి చెందాలంటే రాష్ట్రాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రధాని పనిచేస్తున్నారన్నారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితి తెలుసుకుని ఇతర రాష్ట్రాల కంటే ఎక్కువ నిధులు తెలంగాణకు ఇస్తున్నారని గుర్తు చేశారు. 81 లక్షలతోటి ఇంకో అంతస్తు కట్టిస్తుంది. ఇది ప్రధానమంత్రి పిఎం శ్రీ స్కీమ్ కింద స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా ఆ స్కీమ్ కింద 81 lakhs అంటే ఇది మొత్తము కేంద్ర ప్రభుత్వమే కాదు, అందులో 60% కేంద్ర ప్రభుత్వము 40% రాష్ట్ర ప్రభుత్వము కలిసి చేస్తున్నారు. ఇంకా సంతోషం ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ఇంకా రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తే నిజమైన అభివృద్ధి అవుతుంది. ఎన్నో నిధులు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం 70% ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 30% ఇస్తుంది. కానీ 30% ఇయ్యనందుకు ఆ 70% కూడా వృధా అయిపోయినాయి. ఇటువంటి వేలాది కోట్లు ఇంతకు ముందున్న ప్రభుత్వం కిందనే. సంతోషం, ఈసారి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం, చాలా సంతోషం.